పేరు బీటీ ప్రసాద్, కార్పెంటర్ అండి. ఇంతవరకు మన ఛానల్లో బీటీ అప్డేట్ ఛానల్లో నాటకాలే పెట్టామండి వీడియో. ఫస్ట్ టైం నేను చేసే వరకు కార్పెంటర్ వరకు ఫస్ట్ వీడియో పెడుతున్నాను, ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను. చూద్దాం నాకు చేసిన కార్పెంటర్. టీవీ షోకేస్ అనేది వాళ్ళు మొత్తం వాళ్ళంతా తీసుకున్నాము. ఇది 85 ఇంచెస్ టీవీ వస్తుందండి. ఇది అర్కాలిక్ షీట్ మొత్తం చేసినంటే అర్కాలిక్ షీట్ అన్నమాట. అర్కాలిక్ షీట్ టీవీ షోకేస్ అని కిందలో బాక్స్ అనమాట. కింద దీంట్లోనేమో మన స్విచ్ బోర్డులు అయ్యి ఉంటాయండి. ఈ డోర్ ఇట్లా ఉన్న స్విచ్ బోర్డు అంతా బయటకి ఏం గమనించుకున్నా లోపల ఉంటాయి. టీవీ వైర్ ఉంటే బయటకు వస్తుంది. అట్లా డ్రాస్ పెద్ద పెద్ద డ్రాస్ అని కావాలన్నారు. ఛానల్ కూడా డబుల్ ఛానల్ తయారు చేస్తామండి. సైడ్ ఛానల్ ఒకటే పెడతారండి. యాక్చువల్గా మేము 2 పెట్టాం, డ్రాప్ ఎత్తుకున్నాయని చెప్పేసి. హ్యాండిల్ కూడా పెద్ద హ్యాండిల్ అండి. ఇవి మొత్తం అంతా ఎర్కాలిక్ వర్క్ అని ఉంటుంది. WBC ప్రైవేట్ ఎర్కాలిక్ అండి. సైడ్ ఏమో రెడాక్టర్ షీట్ అనమాట. ఈ సైడ్ ఆ సైడ్ మధ్యలో అంతా ఎర్కాలిక్ అనమాట. అట్లాగే ఆర్చ్ అనేది కొద్దిగా ఏదో సిమెంట్ కూడా కట్టించుకున్నాం సైడ్. అట్లాగే దాన్ని ఆర్చ్కని తీసుకురావాలని చెప్పేసి ఇట్లాగా పైన బాక్స్ వేసి ఇట్లా ఆర్చ్కని తీసుకొచ్చాం అనేది. ఇది కూడా అంతా ఎర్కాలిక్ వర్క్ అండి. పూజలో ఒక బాక్స్ అనమాట అండి. కింద సైడ్ 2 డోర్స్, కింద ఒక డ్రా ఉన్నది. అట్లాగే ప్రసాదాలను పెట్టుకోవడానికి ఈ పిక్ వేసుకోవడం. అట్లా సైడ్ ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి ఈ స్లైడింగ్ బాక్స్. లామినేషన్ లేదంతా ఎంత WPC ఎర్కాలిక్ షీట్. వాడికి ఎప్పుడు ప్లైవుడ్ టచ్ కాకూడదు అని చెప్పేసి WPC వేసండి. WPC తర్వాత ఎర్కాలిక్ షీట్ అనమాట. ఇదంతా ఎర్కాలిక్ అంటే లామినేషన్ అనమాట. ఇప్పుడు షూ లైట్ సైడ్ పెట్టుకున్నాం. కిచెన్లో పెట్టుకున్నాం. ఇది కిచెన్ అంతా ఉంటుంది. పైన అంతా స్టోరేజ్ కోసం పైన అంతా డోర్స్ అండి. కిందంతా ఇవేమో ప్యూరిఫై వాటర్ కోసం ఉంటుంది. దీని డోర్ ఇట్లా సెపరేట్ ఉంటుంది ఉంటుంది. అట్లా మనకి స్టోరేజ్ కోసం ఇదొక బాక్స్. ఇది ఒక చిమ్నీ అండి. చిమ్నీ అండి. అట్లాగే ఇది ఒక సైడ్ స్టోరేజ్ కోసం ఉంటుంది. అట్లాగే ఇటు సైడ్ బాక్స్ స్టోరేజ్ కోసం. ఇదంతా ఎర్కాలిక్ అనమాట. ఎర్కాలిక్ వర్క్స్ ఉంది అంతా. ఇట్లా కింద వచ్చినప్పుడు కానీ ఇక్కడి నుంచి ఇది ఓన్లీ సింక్ గేడ్ అనమాట ఉండేది డోర్. తర్వాత ఇవన్నీ టెండన్ బాక్స్ అండి. ఏమో బాటిల్ పిల్లోడు బాటిల్స్ పెట్టుకోవడానికి. అట్లా మనకి సీట్ కట్లర్ అనేది కట్లరీ, స్పూన్లు అవి పెట్టుకోవడానికి. అట్లా మన స్టోరేజ్ అయినా చిన్న ఐటమ్ పెట్టుకోవడానికి. ఈ పెద్ద బాసనలు అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట అండి. ఇది కార్నర్ అనమాట అండి. సిలిండర్ బయట పెట్టుకుంటున్నారు. కార్నర్ డోర్స్ అనమాట అండి. మన కార్నర్ కోసం అట్లాగే స్టోరేజ్ కావాలన్నారు అని అట్లా ఉంచేసి ఉందండి. ఇవైతే డోర్స్ అనమాట. అట్లా ఇది కూడా స్టోరేజ్ కోసం. అంతా ఎర్కాలిక్ అండి. ఎర్కాలిక్, WPC, ప్లైవుడ్ మొత్తం 3 మ్యాక్సింగ్ ఉన్నాయండి దీంట్లో. ఇట్లా పైన అంతా స్టోరేజ్ అండి. ఇదంతా లామినేషన్. ఇదంతా డైనింగ్లోకి వెళ్దామండి. డైనింగ్ లో కాఫీ ఐటమ్స్ అనమాట. కాఫీస్ అంటే మనం
స్టోరేజ్ కోసం కాంక్రీట్లో పైన అంతా గ్లాసెస్ ఉంటుంది స్టోరేజ్. ఇది కూడా స్టోరేజ్ ఉంది. అట్లాగే మన ఆర్చ్ బ్యాక్ సైడ్ అంటే మన డైనింగ్లో వస్తుందండి. ఫ్రంట్ సైడ్ ఏమో ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉంటుందని మనం లోపల సైడ్ ఓపెన్ డోర్స్ ఉంటాయి. ఆర్చ్ బ్యాక్ సైడ్ ఉంది. డైనింగ్లో వాష్ బేసిన్ ఉండేది. వాష్ బేసిన్ మధ్య పెట్టి సైడ్ మనకి స్టోరేజ్ ఉండేది. సైడ్ అంతా సైడ్ స్టోరేజ్ మిర్రర్ ఉండేది. పైన షో కోసం షో లైట్స్ ఉండేది. ఇట్లా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. అట్లా మాస్టర్ బెడ్రూమ్లో అదంతా వాల్ రాడ్స్ అనేది అంతా దీని టీవీ చిన్న టీవీ పెట్టుకోవడానికి మాస్టర్ బెడ్రూమ్లో చిన్న టీవీ కోసం ఉండేది. హాల్ రాక్స్లో వాళ్ళు ఐరన్ హీరో పెట్టుకుంటారు అన్నారు. ఇక్కడ ఐరన్ హీరో కోసం మనం ఇట్లా స్టెప్ తీసుకుని చేయవలసి వచ్చిందండి. అంతా ఐరన్ హీరో పట్టుకొచ్చి నీటిలో పెట్టేసుకుంటారు. పైన స్టోరేజ్ కోసం ఇది మన స్టోరేజ్ కోసం. తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళ బెడ్రూమ్లో 2 కిటికీలు ఉండాలని చెప్పేసి అదో కిటికీ అండి. ఇక్కడ కూడా ఒక కిటికీ పెట్టుకున్నారు. కిటికీకి కవర్ అయ్యాలని షో ఉండాలని చెప్పేసి కిటికీ ఇదంతా మొత్తం లామినేషన్ చేసాం. ఇదంతా WPC. లేకపోతే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేకుండా కోసమే WPC లామినేషన్. దానిపైన ఇది లామినేట్ అంటే డెక్లాను అంటే వాటర్ ఫేవర్ అతికించింది అనమాట అండి. కావాలంటే ఇది 2 రోజులు అలా తీసుకోవచ్చు, విండో తీసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుంటే మనకి విండో కింద స్టోరేజ్ అనమాట. అట్లాగే మనకి బీరో టైప్ అనమాట, అల్మారీ అనమాట. ఇలా బట్టలు స్టోరేజ్ కోసం పైన ఏదైనా స్టోరేజ్ ఉంది. అట్లా విండో కూడా ఎరకాలిక్ WPC షీట్ వేసి అంటే గ్రానైట్ వేసుకుంటారు. యాక్చువల్గా బిల్లర్ వేయలేదు కాబట్టి మనం WPC షీట్ వేసి ఎరకాలిక్ షీట్ వేసుకున్నాం. ఇదంతా అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ అనమాట అండి. ఇదంతా బెడ్రూమ్ అంతా లామినేట్ అండి. ఇదంతా లామినేట్ అండి. లోపలంతా స్టోరేజ్, పైన మిర్రర్ అనేది. అట్లాగే 2 డ్రాస్ అండి. ఓపెన్ డోర్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇదంతా వాల్ డ్రాప్ ఒక సైడ్ డోర్ వచ్చింది. వాల్ డ్రాప్ కింద మనకి డ్రావర్ ఉంటుంది స్టోరేజ్ కోసం. అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ వచ్చినట్టుగా కూడా విండో వచ్చిందండి. విండోని కూడా మనం ఇట్లా కవర్ చేసుకుని మనం అంతా లామినేషన్ చేసుకున్నాం. అంతా కింద స్టోరేజ్ ఉంటుంది. ఇట్లా సైడ్ ఇట్లా డ్రెస్సింగ్ అండి. సేమ్ ఆ రూమ్లో ఉన్నట్టే ఇది కూడా డ్రెస్సింగ్ అదే మోడల్, సేమ్ మోడల్. అక్కడ స్టోరేజ్ కోసం ఇలా డ్రాస్ కూడా 2 డ్రాస్ కావాలండి. సైడ్ డోర్ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళాలండి. గెస్ట్ బెడ్రూమ్లో ఇది స్లైడింగ్ డోర్స్ అంటే కదా. అక్కడ ఓపెన్ డోర్స్ పెట్టుకున్నాను 2 బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ స్లైడింగ్ డోర్ అనమాట. స్లైడింగ్ డోర్ అండి. సాఫ్ట్ క్లోజర్ అంటే స్లైడింగ్ డోర్ అంతా.
క్లోజ్ 5 ml స్టోరేజ్. ఇక్కడ కూడా మనం WPC వేసి లామినేషన్ తీసుకున్నాం. ఇదంతా వాల్ కట్ తీసుకున్నాం. బాక్స్ కదండి, గోడలో కట్టింది, సెల్ఫ్లో కట్టిన తర్వాత మనం దీని పైన కవరేజ్ చేసామండి. ఇదంతా అందుకని చెప్పేసి ఇది కూడా లామినేషన్ తీసుకున్నాం పైన నీట్గా కనిపించడం కోసం. అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ చూద్దామండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా సేమ్ మోడల్ అండి. ఆ రూమ్ ఈ రూమ్ మొత్తం అన్నీ ఒకటే మోడల్ డ్రెస్సింగ్ టేబుల్. కాదంటే కంప్యూటర్ పెట్టి వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక సెల్ఫ్ ఎక్స్ట్రా వేసాను దీంట్లో. అంతా సేమ్ మోడల్ అండి. సేమ్ 2 డ్రాస్, డోర్, అట్లాగే స్టోరేజ్ కోసం. బెడ్రూమ్ 3నేమో డెల్కామన్ సీట్ అండి. హాలు, డైనింగ్, కిచెన్ అంతా ఎకలిక్ సీట్ అన్నమాట. ఇట్లా ఇది కూడా ఎకలిక్ సీట్.